హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకేఎస్ ఐఎస్ అకాడమీ. సో ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ దాంట్లో 41 క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు ఇక్కడ? రెండు సంఖ్యల ఎల్సిఎం 495, హెచ్సిఎఫ్ 5. రెండు సంఖ్యల మొత్తము 10 అయితే వాటి భేదము ఎంత అన్నాడు. చూడండి, రెండు సంఖ్యల ఎల్సిఎం 495 అంట, రైట్. వాటి హెచ్సిఎఫ్ ఎంత అంట? 5 అంట. అంటే అండి చూడండి, 490/5 ఒక నెంబర్ వస్తుంది కదా మనకు. 490/5, 495/5 అంటే ఏమొస్తుంది ఇక్కడ? 9 5 45, 9 5 45, 99. ఓకేనా? సో 99కి ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి రాయండి. చూడండి, రెండు సంఖ్యల మొత్తము 10 అయితే వాటి మధ్య వాటి భేదము కనుక్కోమన్నాడు కదా. సో రెండు సంఖ్యలకు మనకేమొస్తాయి ఇక్కడ? ఫ్యాక్టర్స్ ఏమొస్తాయండి? 11, 9. సో ఇక్కడ ఇది 100 అండి. ఓకే, సో 100, రైట్. సో ఇక్కడ 11, 9 కదా. సో ఇక్కడ చూడండి, దేనితో మల్టిప్లై చేసాం? హెచ్సిఎఫ్ ఎంత? 5. అంటే 11 × 5 55, 9 × 5 45. సో రెండు సంఖ్యల మొత్తం 100 అన్నాడు. అంటే 55 + 45 ఎంత అండి? 100. మనం ఓకే, ఇది వచ్చింది. నెక్స్ట్ వాటి మధ్య భేదం కనుక్కోమన్నాడు. చూడండి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టూ నెంబర్స్ అన్నాడు. సో వాటి మధ్య డిఫరెన్స్ ఎంత అండి? 10. సో ఆన్సర్ ఎంత ఇక్కడ? ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, రెండు సంఖ్యల ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ల లబ్ధము 24, సంఖ్యల భేదము 2 అయితే ఆ సంఖ్యలు ఏవి అన్నాడు. రెండు సంఖ్యల ఎల్సిఎం హెచ్సిఎఫ్ల లబ్ధం 24 అట. సో ఈ 24కి ఫ్యాక్టర్స్ రాయండి. ఏమేమి వస్తాయి? 8 3 24, నెక్స్ట్ 6 4 24, నెక్స్ట్ ఏమొస్తాయి? 12 2 24, అంతే కదా. బట్ ద డిఫరెన్స్ ఇస్ 2 ఉండాలంట. సో ఈ డిఫరెన్స్ ఎంత అండి? ఈ డిఫరెన్స్ ఎంత ఉంది మనకు? 5 ఉంది. ఈ డిఫరెన్స్ ఎంత ఉంది? 2 ఉంది. ఈ డిఫరెన్స్ ఎంత ఉంది? 6 ఉంది. సో డిఫరెన్స్ 2 ఉన్నాయి. ఫ్యాక్టర్స్ డిఫరెన్స్ 2 ఉన్న సంఖ్యలు ఏమేమి ఉన్నాయి? 6, 4. అంటే ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, రెండు సంఖ్యల మొత్తం 55, రెండు సంఖ్యల మొత్తం 55, హెచ్సిఎఫ్ 5, ఎల్సిఎం 120. ఓకే, హెచ్సిఎఫ్ 5 అంటే ఎల్సిఎం 120 అంటే ఆ రెండు సంఖ్యలు కొనుక్కోండి. సో హెచ్సిఎఫ్ 5, ఎల్సిఎం 120 అంటే 125, 120/4 ఎంత వస్తుంది? 24. సో 24 అంటే మనం ఎలా రాయొచ్చు దీన్ని? 24 అంటే ఎలా రాయొచ్చు అండి? సో 6, 4 అంతే కదా. నెక్స్ట్ ఎలా రాయొచ్చు? 6 4, నెక్స్ట్ 12 4, 12 2. నెక్స్ట్ ఇంకెలా రాయొచ్చు అండి? సో ఈ రెండు సంఖ్యలను యాడ్ చేస్తే మనకు 55 రావాలి. రెండు సంఖ్యలను యాడ్ చేస్తే 55 రావాలి మనకు. సో అలా వచ్చేటప్పుడు చూడాలి. ఇక్కడ 8 3, రైట్. హెచ్సిఎఫ్ ఏది ఇందులో మనకు? హెచ్సిఎఫ్ అనేది 5 అంటే 6 × 5 ఎంత అండి? 30. 4 × 5 ఎంత అండి? 20. అంటే ఎంత వస్తుంది? 20. టోటల్ ఎంత? 30 + 20 ఎంత అండి? 50. అంటే ఇది రాదు. నెక్స్ట్ 12 × 5 60. సో ఇది రాదు, ఎందుకంటే బియాండ్ 55 అవుతుంది. ఇక్కడ 8 × 5 40, 3 × 5 15. సో 40 + 15 ఎంత అండి? 55, రైట్. సో అంటే ఆ నెంబర్స్ ఏంటి మనకు? నెంబర్స్ ఏంటి చెప్పండి? నెంబర్స్ 40, ఒక నెంబర్ ఏమో 40, ఇంకో నెంబర్ ఏమో 15. సో వాటి విలోమం కనుక్కోమన్నాడు. అంటే 1/40 + 1/15. ఓకే, దీన్ని ఎలా రాయొచ్చు? 15 + 40 అంటే 55/40 × 15. అంటే 11 5 3 అంటే ఏమవుతుంది? 11/120. ఎంత అవుతుంది? 11/120 ఏమవుతుంది? ఆప్షన్ ఏమవుతుంది చెప్పండి? ఆప్షన్ సి అవుతుంది. ఓకేనా, ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, రెండు సంఖ్యల ఎల్సిఎం వాటి హెచ్సిఎఫ్కు 45 రేట్లు, వాటిలో ఒక సంఖ్య 125, వాటి హెచ్సిఎఫ్ ఎల్సిఎంల మొత్తము
సో చూడండి ఎంత ఇచ్చాడు 1150. రెండో సంఖ్య ఏది అని చూడండి. రెండు సంఖ్యల ఎల్సిఎం హెచ్సిఎఫ్ అంట. రైట్, రెండు సంఖ్యలు ఎల్సిఎం వాటి హెచ్సిఎఫ్కు 45 రేట్లట. హెచ్సిఎఫ్ 1 అయితే ఎల్సిఎం ఎంత 45 ఇచ్చాడు. ఓకే, అలా ఇక్కడ ఏమి ఇచ్చాడు ఎల్సిఎం ప్లస్ హెచ్సిఎఫ్ మొత్తం ఎంత ఇచ్చాడు 1150. సో 100లో ఒక నెంబర్ ఎంతనట అంటే 125, అంటే ఇంకో నెంబర్ కనుక్కోవాలి మనం. చూడండి, సో టోటల్ ఎంత చెప్పండి, టోటల్ 46. ఓకే, ఇది టోటల్ ఎన్ని 46 పార్ట్స్ అంటే 150 అంటే 1150 బై 46 ఎంత వస్తుంది 46 2 జా 92. సో 92 అంటే 230 ఉంటుంది. 46 5 జా అంటే 25. సో ఈ 25 అనేది ఏంటండి, ఈ 25 అనేది మనకు హెచ్సిఎఫ్ వస్తుంది. రైట్, సో 25 అనేది మనకు హెచ్సిఎఫ్ వస్తుంది. రైట్, సో 25 ఒక నెంబర్ ఇక్కడ చూడండి, ఒక నెంబర్ ఎంత ఇచ్చాడు మనకు 25 ఇచ్చాడు, అంతే కదా. ఒక నెంబర్ అనేది 25 ఇచ్చాడు అంటే చూడండి 25 బై ఓకే మనకి హెచ్సిఎఫ్ డైరెక్ట్ రాసేయండి. ఇక్కడ హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది 25 కదా. అప్పుడు ఎల్సిఎం ఎంత అవుతుంది, ఎల్సిఎం ఈక్వల్స్ టు 1150 మైనస్ 25 అంటే ఎంత, ఎల్సిఎం ఎంత అవుతుంది 1125. ఓకే, ఎల్సిఎం 1125. హెచ్సిఎఫ్ ఎంత, హెచ్సిఎఫ్ 25. ఎల్సిఎం ఎంత అండి 1125. వన్ నెంబర్ ఇచ్చాడు, ఒక నెంబర్ ఇచ్చాడు ఎంత 125. అదర్ నెంబర్ కనుక్కోమంటున్నాడు, సింపుల్ కదా. సో 25 ఇంటూ హౌ మచ్ ఈజ్ 125 ఇంటూ 5 అండి. అంటే మనకు అదర్ నెంబర్ ఎలా కనుక్కుంటాము, దీంతో డివైడ్ చేస్తాం 1125 బై 5. సో 1125 బై 5 అంటే ఎంత వస్తుంది 22 ఇంటూ 5 ఈజ్ 110 అంటే ఇంకెంత 25 ఉంటుంది. సో 225. రైట్, సో అదర్ నెంబర్ ఏదండి 225. ఇలా చేయాలండి, ఓకేనా. సో మీకు కాంప్లెక్స్గా అనిపిస్తే ఒకసారి మళ్ళీ రివైండ్ చేసి చూడండి ఈ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, రెండు సంఖ్యలు హెచ్సిఎఫ్ 50, ఎల్సిఎం 250. మొదటి సంఖ్యను 2తో భాగిస్తే విభాజకము 50. ఓకే, రెండో సంఖ్య ఎంత కనుక్కోమన్నాడు. చూడండి, హెచ్సిఎఫ్ అంట 50 అంట, ఎల్సిఎం ఎంతనట 250 అంట. ఓకే, ఇక్కడ వరకు ఓకే అండి. బట్ ఇక్కడ ఒక లాజిక్ ఇచ్చారు చూడండి, మొదటి సంఖ్యను 2తో భాగిస్తే విభాజకము 50 అట. మొదటి సంఖ్య ఎక్స్ అనుకోండి, దాన్ని 2తో భాగిస్తానట, మనకి రిజల్ట్స్ ఎంతనట 50 వస్తుందట, అంటే కోషంట్. సో అప్పుడు మొదటి సంఖ్య ఏది, ఇది మొదటి సంఖ్య. ఫస్ట్ నెంబర్ ఎంత, ఫస్ట్ నెంబర్ 100. ఓకే, సో ఫస్ట్ నెంబర్ 100. రైట్, అప్పుడు సెకండ్ నెంబర్ కనుక్కోమంటున్నాడు. చూడండి, ఇది హెచ్సిఎఫ్ అయినప్పుడు ఇది ఫస్ట్ నెంబర్. చూడండి, హెచ్సిఎఫ్ ఎంత 50 ఇంటూ 200 కదా. ఇక్కడ కూడా మనకు సెకండ్ నెంబర్ ఏమొస్తుంది 2 ఇంటూ 125 ఈజ్ 250 కదా, అంతే కదా. ఎల్సిఎం 2 ఇంటూ 125 ఈజ్ 250 కదా. రైట్, ఎల్సిఎం 250 వస్తుంది. అంటే అప్పుడు సెకండ్ నెంబర్ ఎంత అవుతుంది మనకు, సెకండ్ నెంబర్ 125 అవుతుంది. సెకండ్ నెంబర్ 125, ఆప్షన్ సి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, రెండు సంఖ్యల లబ్ధము 1320, వాటి హెచ్సిఎఫ్ 6 అయితే వాటి ఎల్సిఎం ఎంత అంటున్నాడు. ఓకే, సింపుల్ కదండి. దీన్ని 1320 బై 6 వేస్తే మనకి ఎల్సిఎం వస్తుంది. సో ఎల్సిఎం అడుగుతున్నాడు. ఎల్సిఎం అంటే నథింగ్ బట్ మన మల్టిప్లికేషన్ ఆఫ్ ది నెంబర్స్, లీస్ట్ నెంబర్స్. సో 1320 బై 6. ఓకే, అంటే ఎంత వస్తుంది 220, అంతే కదా. 2 6 12, రిమైనింగ్ 20. సో అప్పుడు ఎల్సిఎం ఎంత అవుతుంది, ఎల్సిఎం 220. ఓకే, ఎల్సిఎం అనేది 220 అవుతుంది, ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, రెండు సహప్రధాన సంఖ్యల లబ్ధము. సహప్రధాన సంఖ్యలు అంటే ఏంటండి, కోప్రైమ్స్. ఓకే, రెండు సహప్రధాన సంఖ్యల లబ్ధము 117 అయితే వాటి ఎల్సిఎం ఎంత అవుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి,
సహప్రధాన సంఖ్యల లబ్ధము 117 అంటే వాటి ఎల్సిఎం ఆల్వేస్ ఎంత వస్తుందంటే మనకు 1 వస్తుంది. కో ప్రైమ్ నెంబర్స్ అన్నాడు. అంటే కో ప్రైమ్ అంటే ఒకటేమో డివైడ్ అవుతుంది, ఒకటేమో డివైడ్ కాదు. ఇది చూడండి, దిస్ ఇస్ డివైడెడ్ బై 13 into 9. ఓకే, నెక్స్ట్ కో ప్రైమ్ నెంబర్స్ అన్నాడు. సో కో ప్రైమ్ నెంబర్స్ అంటే ఇది 13 అనేది ప్రైమ్ నెంబర్, ఇది ఇంకో నెంబర్తో డివైడ్ అవుతుంది. బట్ ఇక్కడ మనకు అది ఇవ్వలేదు, రైట్. సో ఇక్కడ దీని ఏం రాయొచ్చు, 1 into 117 కూడా రాయొచ్చు. సో మన ఆన్సర్ ఏది ఇక్కడ, ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, 3 విభిన్న సంఖ్యల ఎల్సిఎం 120, వీటిలో ఏవి వాటి హెచ్సిఎఫ్ కాలేవు అన్నాడు. సో హెచ్సిఎఫ్ కాలేవు అన్నప్పుడు చూడండి, హెచ్సిఎఫ్ కాలేవు అంటే సో ఇచ్చిన నెంబర్ని మనకి ఏది ఇచ్చాడు, 120 ఇచ్చాడు. ఈ నెంబర్ని ఏవి డివైడ్ చేయవో అవి హెచ్సిఎఫ్ కాలేవు. ఈ నెంబర్ ఏ నెంబర్ డివైడ్ చేస్తుందో అది హెచ్సిఎఫ్ అవుతుంది, ఏది డివైడ్ చేయదో అది హెచ్సిఎఫ్ కాదు అన్నట్టు. చూడండి, సో ఫస్ట్ 120/80. ఓకే, 120/80 ఎంత అంటే 15, అంటే ఇది హెచ్సిఎఫ్ అవుతుంది. నెక్స్ట్ 120/12 ఎంత వస్తుంది, 10 వస్తుంది కాబట్టి హెచ్సిఎఫ్ అవుతుంది. నెక్స్ట్ సి 120/24 అవుతుందా, వస్తుంది. నెక్స్ట్ డి చూడండి 120/35 అంటే 24/5 24/7 డివైడ్ కాదు కాబట్టి ఏది హెచ్సిఎఫ్ కాలేవు అన్నాడు ఇక్కడ. అంటే ఆప్షన్ ఏమవుతుంది, ఆప్షన్ డి. ఓకే, హెచ్సిఎఫ్ కాలేవు అన్నాడు, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, 2 సంఖ్యల హెచ్సిఎఫ్ 8, క్రింది వాటిలో ఎల్సిఎం ఏవి వాటి ఎల్సిఎం కాలేవు అన్నాడు. ఎల్సిఎం కాలేవు అంటే ఈ 8 అనేది ఏ నెంబర్ని డివైడ్ చేయదో అదే డివైడ్ చేయందేమో మన ఎల్సిఎం కాదన్నట్టు. చూద్దాం, 24/8 ఎంత 3, 48/8 ఎంత 6, 56/8 ఎంత 7, 60/8 డివైడ్ చేస్తుందా, చేయదు, డైరెక్ట్గా డివైడ్ చేయదు, డెసిమల్స్లో వస్తుంది. సో ఆప్షన్ ఏమవుతుంది, ఆప్షన్ డి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 2 సంఖ్యల హెచ్సిఎఫ్ 23, వాటి ఎల్సిఎంకు గల ఇతర 2 కారణాంకాలు 13, 14 అయితే ఆ సంఖ్యలో పెద్దది ఏది అన్నాడు. డైరెక్ట్గా మల్టిప్లై చేయొచ్చు కదా. ఒక నెంబర్ ఏమో 13 ఇచ్చాడు, రైట్, ఇంకో నెంబర్ ఏమో 14 ఇచ్చాడు. సో పెద్ద నెంబర్ కనుక్కోమన్నాడు, హెచ్సిఎఫ్ ఇచ్చాడు కావచ్చు 13 into 23, 14 into 23. సో ఇదేమవుతుంది, 13 into 23 అంటే 39, 26. ఓకే, 9, 9, 2, సో 299. ఓకే, y ఏమవుతుంది, 14 into 23, సో ఎంత 28. అంతేనా, ఎంత వస్తుంది మనకు, 42, 28 అంటే 2, 2, 1, 322. ఓకే, 322, ఇది 322, ఇది x ఎంత 299. సో ఆన్సర్ ఏదవుతుంది, ఆప్షన్ సి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, హెచ్సిఎఫ్ 16 ఎల్సిఎం 136, హెచ్సిఎఫ్ 16 ఎల్సిఎం 136 అయ్యే 2 సంఖ్యలను గురించి నిర్ధారంగా చెప్పగలిగేవి ఏవి అన్నాడు. ఓకే, మనకు ఆప్షన్స్ ఇచ్చాడు, రైట్. ఎల్సిఎం అంట, హెచ్సిఎఫ్ అంట 16 ఇచ్చాడు, ఎల్సిఎం ఎంత ఇచ్చాడు, 136 ఇచ్చాడు. ఇది సో మనకు పేర్స్ ఎలాగ అనుకుంటాం చూడండి. సో పేర్స్ ఫర్ సపోజ్ హెచ్సిఎఫ్ 3 ఎల్సిఎము 24 అనుకోండి. ఓకే, సో 24/3 ఎంత అండి, 8. ఈ 8కి మనకు కో ప్రైమ్స్ వచ్చేటట్టుగా అనుకుంటాం. 8కి ఏమేమి ఉంటాయి మనకు, ఓన్లీ 1, 8 ఉంటుంది, అంటే ఓన్లీ 1 పేరు ఉంటుంది ఇక్కడ, అంతే కదా. సో అలానే దీనికి కూడా కనుక్కోమంటున్నాడు, రైట్. సో దీనికి కనుక్కుందాం చూడండి. అంటే మనం ఏం రాయాలి దీన్ని, 136/16. దీనికి ఏమన్నా వస్తాయండి పేర్స్ చూడండి. 136 అంటే 4లో పోతుంది కదా, 4 మూల 12, 9 నాళ్ళ 4 మూల 12, 4 16, ఇక్కడ బై 4 34, ఇంకా 2 ఇక్కడ 17/2. అంటే దీనికి ఏం పేర్స్ రావు. ఓకే, పేర్స్ కనుక్కోలేము దీనికి, ఎందుకంటే మనకు డెసిమల్లో వస్తుంది ఆన్సర్. అప్పుడు ఏమవుతుంది, అట్లాంటిది జత ఉండదు, ఏ జత ఉండదు అన్నట్టు, అలాంటిది ఏ జత ఉండదు. నెక్స్ట్, 2 సంఖ్యల హెచ్సిఎఫ్ 11 ఎల్సిఎం 385, ఒక సంఖ్య 75,
ఒక సంఖ్య 75 125 మధ్య ఉంటే రెండో సంఖ్య ఏది అన్నాడు. రైట్, చూడండి హెచ్సిఎఫ్ అన్నాడు కాబట్టి 385/11. 385/11 అంటే ఎంత వస్తుంది? 11 3 33 5 అంటే 35. రైట్, సో దీనికి ఏం రాస్తారు? దీనికి ఫ్యాక్టర్స్ రాయండి. 7 × 5. ఓకే, అప్పుడు నెంబర్, ఇవి ఫ్యాక్టర్స్ కదా, అప్పుడు నెంబర్ ఎంత అవుతుంది? హెచ్సిఎఫ్తో మల్టిప్లై అయ్యాలి కాబట్టి హెచ్సిఎఫ్ ఎంత ఉంది మనకు? 11 ఇచ్చాడు. 7 × 11 77, 5 × 11 55. ఒక సంఖ్య 75 125 మధ్య ఉంటే రెండో సంఖ్య ఏది అన్నాడు. ఒక సంఖ్యనంటే 75 మరియు 125 మధ్యలో ఉంటే రెండో సంఖ్య ఏది అన్నాడు. రైట్, సో రెండో సంఖ్య ఏది అన్నాడు. రైట్, సో రెండో సంఖ్య ఏమవుతుంది? 77 అవుతుంది. రెండో సంఖ్య ఏమవుతుందండి? 77, అంతే కదా, 77 అవుతుంది. ఓకే, ఆప్షన్ ఏ. సో ఇక్కడ రెండో సంఖ్య కాదండి, రాంగ్ ఇచ్చాడు. ఒక సంఖ్య 75, 125 మధ్యలో ఉంటే ఆ సంఖ్య ఏది అన్నాడు. ఆ సంఖ్య ఏది అన్నట్టు, రెండో సంఖ్య కాదు, ఆ సంఖ్య ఏది అన్నట్టు. నెక్స్ట్ క్వశ్చన్, 29 కంటే పెద్దదైన రెండు సంఖ్యలు హెచ్సిఎఫ్ 29, ఎల్సిఎం 4147, వాటి మొత్తము ఎంత అంటున్నాడు. చూడండి 4147/29. రైట్, అంటే ఎంత వస్తుంది? 29 1s 29, ఇంకెంత ఉంటుంది? 12. 12 అంటే 124. సో 124 అంటే ఎంత వస్తుంది? 124 అంటే 29 4s 116 అంటే ఎంత? ఇక్కడ 143. రైట్, సో 143కి ఫ్యాక్టర్స్ కనుక్కోండి, సింపుల్ కదా, 11 × 13 143. సో అప్పుడు నెంబర్ ఏమవుతుంది? నెంబర్ అవుతుంది, మన నెంబర్ కావాలంటే జస్ట్ 29తో మల్టిప్లై చేయాలి, ఎందుకంటే హెచ్సిఎఫ్ 29 కదా. 11 × 29 13 × 29. ఓకే, మనకు వాటి మొత్తం అడిగాడు కాబట్టి 11 + 13 ఎంత అండి? ఇప్పుడు 11 + 29 ఒక నెంబర్ వస్తుంది, 13 + 29 ఒక నెంబర్ వస్తుంది. బట్ మనని మొత్తం అడిగాడు కాబట్టి 11 + 13 ఎంత అండి? 11 + 13 24. 24 × 29. 24 × 29 ఎంత? 24 29 అంటే 9 4 36, 9 2 18. ఓకే, 48. రైట్, 6 9 6 ఎంత? 696. ఓకే, 696. మన ఆన్సర్ ఇది ఆప్షన్ సి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ కామా వై, ఎక్స్ గ్రేటర్ దెన్ వై అనే రెండు ప్రధాన సంఖ్యల ఎల్సిఎం 161. ఓకే, అప్పుడు 3y - x విలువ ఎంత అంటున్నాడు. సో 161 అంటే దీనికి ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి చెప్పండి. 161 అంటే మనకు ఫ్యాక్టర్స్ ఎంత వస్తాయి? 23 7. 23 × 7 ఎంత అండి? ట్రై చేయండి. సో 1 2 161. ఓకే, అంటే ఎక్స్ నెంబర్ 23, వై నెంబర్ ఎంత అండి? 7. ఓకే, సో అప్పుడు ఈ వాల్యూ అనుకోమంటున్నాడు, 3y - x వాల్యూగా అనుకోమంటున్నాడు. అంటే 3y అంటే ఎంత? 3 × 7 మైనస్ x అంటే 23. 21 - 23. 21 - 23 అంటే ఎంత అండి? -2. వాట్ ఈజ్ ద ఆన్సర్? -2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 105 1001 2436లను నిశ్శేషంగా భాగించే గరిష్ట సంఖ్య కనుక్కోమంటున్నాడు. చూడండి, సో దీన్ని సింపుల్గా చేయటాన్ని చాలా అంటే చాలా సింపుల్గా చేయొచ్చు. నేను ఎలా చెప్తానో చూడండి. 2436. ఓకే, సో ఈ డిఫరెన్స్ ఎంత కనుక్కోండి అమ్మా. 2436 మైనస్, సో 1001 అంటే 534. 1435. ఓకే, 1435 అంటే సో 7 + 7 నెక్స్ట్ 7 × 5 అంతే కదా. అంటే ఇందులో కామన్ ఏదండి? 7 కామన్, అంటే ఇట్ ఈస్ డివైడెడ్ బై 7 పక్కా. ఓకే, సో అంటే ఇది క్యాన్సల్. సో 21 ఉంది, 7 ఉంది, బట్ ఇక్కడ 5 ఉంది చూడండి. ఓకే, సో 21తో దీన్ని డివైడ్ చేయండి. 21తో డివైడ్ చేయండి. సో 21 × 5 అంటే 105 పోతుంది. సో 21తో 101/21 చేయండి. సో 21 4s
ఎంత వస్తుంది? 21 4 84, 84 అంటే 16 అంటే 161. 161 అంటే ఎంత అండి? పాసిబుల్ కాదు, అంటే 21 చేయదు, 21 డివైడ్ చేయదు. 7 డివైడ్ చేస్తుందా చూడండి, 1001/7. ఓకే, 7 అంటే చూడండి 7 ఎక్కం 7 ఎంత ఉంటుంది ఇక్కడ? 30 ఉంటుంది. 30 అంటే 7 4 28, 7 3 21 డివైడ్ చేస్తుంది. సో ఇది డివైడ్ అవుతుంది, ఇది కూడా డివైడ్ అవుతుంది. అప్పుడు ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, 7 మీటర్లు 3 మీటర్ల 85 సెంటీమీటర్లు 12 మీటర్ల 95 సెంటీమీటర్ల పొడవులను ఖచ్చితంగా కొలవడానికి కనిష్ట పరిమాణము అన్నాడు. కనిష్ట పరిమాణం ఎల్సిఎం తీసుకుంటే సరిపోతుంది. చూడండి, 7 మీటర్లు అంటే 700 సెంటీమీటర్లు రాయొచ్చు, దీన్ని 385 సెంటీమీటర్లు రాయొచ్చు, దీన్ని 1295 సెంటీమీటర్లు రాయొచ్చు. ఓకే, సో ఈ డిఫరెన్స్ ఎంత మనకు? డిఫరెన్స్ ఎంత చెప్పండి? సో ఈ డిఫరెన్స్ ఎంత? 315. ఓకే, డిఫరెన్స్ ఎంత? 315. సో ఈ డిఫరెన్స్ ఎంత? 700 1295 డిఫరెన్స్ ఎంత? 700 1295 డిఫరెన్స్ అంటే 595. రైట్. సో అప్పుడు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? మనకి డైరెక్ట్ ఇక్కడనే కనుకోవచ్చు, బట్ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ కనుకుంటే మనకు తొందర అయిపోతుంది కదా. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 280. ఓకే, సో 280ని ఇందులో ఏది డివైడ్ చేస్తే చూడండి, 15 అంటే ఎంత వస్తుంది? 15 డివైడ్ చేస్తుందా? చేయదు. 47 డివైడ్ చేస్తుందా? 42 7s 42 7s ఎంత అండి? 14 7 4 28 అంటే ఇది డివైడ్ చేయదు. సో ఇది డివైడ్ చేయదు. 25 డివైడ్ చేస్తుందా? చేయదు. సో అప్పుడు ఆన్సర్ పక్కా ఇది డివైడ్ చేస్తే చూడండి, 35 ఇంటూ ఎంత వస్తుంది? 35 ఇంటూ 8 ఎంత వస్తుంది చూడండి, 35 ఇంటూ 8, 35 8 8 5 40 4 8 3 24 28. సో అప్పుడు ఎంత మనకి? ఎల్సిఎం ఎంత? 35 సెంటీమీటర్స్. సో ఆప్షన్ ఎంత? ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, 3 విభిన్న పాత్రలలో 496 లీటర్స్ 403 లీటర్స్ 713 లీటర్స్ పాలు నీళ్ళ మిశ్రమాల్లో ఉన్నాయి. వాటిని ఖచ్చితంగా గరిష్ట పరిమాణము, గరిష్ట అంటే హెచ్సిఎఫ్ అనుకోండి సరిపోతుంది మనకు. సో హెచ్సిఎఫ్ అనుకోండి 496 403 713. ఓకే, సో 496 403 డిఫరెన్స్ ఎంత అండి? 93. సో ఈ డిఫరెన్స్ ఎంత వస్తుంది మనకు? ఈ డిఫరెన్స్ ఎంత వస్తుంది? 310. అంతే కదా. అంటే చూడండి, ఇక్కడ 31 ఇంటూ 10, ఇక్కడ 31 ఇంటూ 3. సో వాట్ ఈస్ ద హెచ్సిఎఫ్ నౌ? హెచ్సిఎఫ్ ఎంత అండి? హెచ్సిఎఫ్ మనకి ఎంత? 31. ఆన్సర్ ఏంటి మనది? 31. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ప్రతి విద్యార్థికి సమాన సంఖ్యల్లో కాలాలు పెన్సిళ్ళు వచ్చే విధంగా కళాలు ఎంత ఉన్నాయట? 1001, పెన్సిళ్ళు 910 పంచగలిగితే విద్యార్థి గరిష్ట సంఖ్య హెచ్సిఎఫ్ అనుకుంటే సరిపోతుంది. సో 910 1001. ఓకే, సో ఈ డిఫరెన్స్ ఎంత అండి? డిఫరెన్స్ ఎంత మనకు? 91. సో 91 ఈజ్ ద హెచ్సిఎఫ్. సో ఇది డివైడ్ చేస్తుందా? 91 డివైడ్ చేస్తుందా చూడండి, 91 ఇంటూ 10, ఇది 91 ఇంటూ 11. అంటే హెచ్సిఎఫ్ ఏది మనకు? హెచ్సిఎఫ్ 91. ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ ఏమిచ్చాడు? దీర్ఘచతురస్రాకారంలో ఉన్న ప్రాంగణానికి పొడవు 3.78 మీటర్లు 5.25 మీటర్లు వెడల్పు, దాన్ని ఒకే పరిణామం గల చతురస్కారపు పెంకులతో ఖచ్చితంగా కప్పే విధంగా ఉండే గరిష్ట పెంకు పరిమాణము ఎంత అన్నాడు. హెచ్సిఎఫ్ అనుకోండి సరిపోతుంది. హెచ్సిఎఫ్ అంటే 3.78 ఎలా రాస్తాం మనము? 378. 5.25 ఎలా రాస్తాము? 525 సెంటీమీటర్స్. సో మనకు ఆన్సర్ సెంటీమీటర్లో ఉంది కాబట్టి. సో ఈ డిఫరెన్స్ ఎంత మనకు? 378కి 525కి డిఫరెన్స్ ఎంత? 22. సో 22 147 కదా. సో 147 అంటే మనకి ఇక్కడ 14 21 42 ఉంది. అంటే 147 అంటే 21 7s అని రాయొచ్చు కదా. 21 7s 147. అంటే మన హెచ్సిఎఫ్ ఎంత? అప్పుడు హెచ్సిఎఫ్ ఏమవుతుంది?
21 అవుతుంది. ఓకే, ఇక్కడ ఏమన్నాడు, గరిష్ట పెంకు పరిమాణం అంటే 21 సెంటీమీటర్స్. నెక్స్ట్ 43, 91, 183లను భాగించినప్పుడు ప్రతి దానిలో ఒకే శేషాన్ని వచ్చే గరిష్ట సంఖ్య ఏది అన్నాడు. ప్రతి దానిలో ఒకే శేషాన్ని ఇచ్చే గరిష్ట సంఖ్య, ఒకే శేషాన్ని ఇచ్చే గరిష్ట సంఖ్య ఏది అన్నాడు. ఓకే, సో జస్ట్ డిఫరెన్స్ తీసుకొని ఆ మూడు డిఫరెన్స్ తీసుకుంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో 43, 91, 183. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ 48, 93? 43, 91 డిఫరెన్స్ ఎంత అండి? 48. సో 43, 183 డిఫరెన్స్ ఎంత అండి? 140. 43, సో 43, 180 డిఫరెన్స్ 43, 183 డిఫరెన్స్ 140. 91, 183 డిఫరెన్స్ ఎంత అండి? 92. ఓకే, ఇందులో అంటే ఈ 48ని 92, 140 హెచ్సిఎఫ్ అనుకోండి. హెచ్సిఎఫ్ ఏమొస్తుంది వీటికి డిఫరెన్స్కి? 48, 92 అంటే ఎంత? 44. నెక్స్ట్ 92, 140 అంటే ఎంత? 48. సో వీటికి హెచ్సిఎఫ్ చూడండి, 11 into 4, నెక్స్ట్ 4 into 12. అప్పుడు హెచ్సిఎఫ్ ఎంత? ఇందులో ఉన్న హైయెస్ట్ కామన్ ఏది? 4, అంతే కదా. హెచ్సిఎఫ్ ఇందులో కామన్ ఉన్న కామనాలిటీ ఉన్నదని 4 తీసుకుంటాం. సో మన హెచ్సిఎఫ్ ఎంత? 4. వాడు ఏమడిగాడు మనల్ని? ప్రతిదానిలో ఒకే శేషాన్ని ఇచ్చే గరిష్ట సంఖ్య ఏది అన్నాడు. ఏదంటే అప్పుడు ఆప్షన్ 4 అవుతుంది. ఓకే, సో దీంతో మనకు 60 క్వశ్చన్స్ అయిపోయాయి. రిమైనింగ్ ఇంకొక 20 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఐ విల్ డిస్కస్ దట్ ఇన్ టుమారో క్లాస్. Until then, thank you so much. Have a great day. Please do stay safe at home. Stay safe.